కర్ణాటక నుంచి వచ్చినటువంటి శ్రీవారి భక్తురాలు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇక్కడ లడ్డు కౌంటర్ దగ్గర తను లడ్డు తీసుకుంటున్నారు. అసలు లడ్డు ఎలా ఉందనేది తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచి. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు స్వీకరించారు కదా, ఎలా ఉంది? బాగుంది. మాకు అలా ఇట్లా న్యూస్ లో వస్తుంది అట్లా అనిపించలేదు. బాగుంది, టేస్ట్ అంతా బాగుంది. మేము 2 times దర్శనం చేసుకున్నాము, 2 times కూడా తిన్నాము, 2 times బాగానే ఉంది. అంటే గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు? 2 years బ్యాక్, కోవిడ్ బిఫోర్ వచ్చాము. అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని, అంటే స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలేబరాల నుంచి తీసినటువంటి నూనె వాడారు అని తెలియగానే మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ అలా చేయకూడదు. చేశారంటే ఇంకా వాళ్ళకి ఏమి శిక్ష పడాలో అది పడుతుంది అంతే. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? ప్రభుత్వ వస్తువులు కానీ ఇక్కడ టీటీడీ తీసుకున్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, అట్లా కంప్లైంట్స్ ఏం లేవు. మేము శానిటరీ యూస్ చేసాము, టాయిలెట్స్ యూస్ చేసాము, అన్ని బాగానే ఉన్నాయి. అలా ఏం ప్రాబ్లం ఏమంటే నాకు తెలిసిన మట్టుకు అట్లా ఏం లేదు. స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది? వెళ్ళాము, వెంగమమ్మకి వెళ్ళాము, బాగుంది. తమిళ భక్తురాలు కూడా మన దగ్గర ఉన్నారు. అసలు లడ్డు ఎలా ఉంది అనేది తమిళ్లో ఆవిడ మాటల్లో విందాం. అమ్మా, మీరు ఇక్కడికి వచ్చారు, స్వామివారి లడ్డు తిన్నారు, ఎలా ఉంది లడ్డు? బాగుంది. బాగుందా? అంటే స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే ఏమనిపించింది? ఏం లేదు சாமி, ஏதோ கடவுள் பார்த்து பாரு, நம்மளுக்கு தெரியாது என்ன நடந்தது ஏது நடந்தது தெரியாது. நம்ம கடவுளை நம்பிக்கே வரோம், நம்ம லட்டுக்காக வரல, சாமி கும்பிட வரோம், అవ్వదాం. ఇప్పుడు లడ్డు తీసుకున్నాం. బాగుందా? బాగుంది. ఓకే. మా ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను చోళాపురం అండి. కోలాపూర్ నుంచి వచ్చారా? దర్శనం బాగా అయిందా? బాగుందండి. ఓకే. ఏంటి లడ్డు ఎలా ఉంది రుచి? బాగుంది. ఓకే. గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారమ్మా? మేము సంవత్సరం అప్పుడు ఎలా ఉంది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఫస్ట్ 5-6 ఏళ్ల కింద ఉన్న లడ్డూకు ఇప్పటికి తేడా ఉంది. ఓకే. ఏంటి ఎప్పుడు బాగుంది? ఇప్పుడు బాగుందా, అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఓకే. ప్రభుత్వ ఏర్పాట్లు గానీ తిరుమల తిరుపతి దేవస్థానం వస్తువులు గానీ ఎలా ఉన్నాయి? బాగుంది. బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ అండి. ఓకే. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఓకే. అసలు స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగింది అనగానే ఏమనిపించింది? అది చాలా తీసుకోలేకపోయాము. యాక్చువల్లీ ఫస్ట్ బాధ అనిపించింది, అసలు ఇలా జరగడం ఏంటి, మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నట్టు అనిపించింది. బట్ దే ఆర్ టేకింగ్ అన్ యాక్షన్ రైట్ నౌ. మన పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటున్నారు, సనాతన ధర్మం అని చూస్తున్నారు కదా. అంటే సనాతన ధర్మంలో గోమాతని మనం పూజిస్తూ ఉంటాం హిందూ సాంప్రదాయం ప్రకారంగా. అటువంటి జంతువుల కొవ్వుని ఈ లడ్డు తయారీలో ఉపయోగించారు అనగానే ఏమనిపించింది అసలు? చాలా పెద్ద పాపం ఇది అన్నట్టు. ఎవరైతే ఇది చేశారో, ఎవరైతే ఇది కారకురో, చాలా పెద్ద వాళ్ళకి చాలా పెద్ద పాపమే చుట్టుకోవచ్చు అని అనుకుంటున్నాం ఇప్పుడైతే. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? బోడెనపల్లి నుంచి. ఓకే. దర్శనం బాగా జరిగిందా? ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వస్తువులన్నీ బాగున్నాయి ఇక్కడ? స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది? లడ్డు ఎలా ఉంది? గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు? 5 సంవత్సరాలు. అప్పుడు ఎలా ఉంది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగాలేదు, ఇప్పుడు బాగుంది. అప్పుడు ఎలా ఉండేది అసలు లడ్డు? బాగాలేదు సార్, ఇప్పుడు బాగుంది. ఓకే. స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందని తెలియగానే ఏమనిపించిందమ్మా? దేవునికి అన్యాయం చేశారు సార్. సోదరా, ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు. దర్శనం బాగా జరిగిందా? రేపు వెళ్ళాలి, ముందు లడ్డు తీసుకోవడానికి వచ్చాను. ఓకే. టేస్ట్ చేశారు కదా, లడ్డు ఎలా ఉంది? సూపర్. ఇది వరకు అంటే ఇప్పుడు చాలా నాణ్యత ఉంది. ఓకే. ఇది వరకు ఏదో ఫ్యాక్ట్ అదేది అంటున్నారు, దానికి దీనికి కూడా డిఫరెంట్ చాలా ఉంది. అంటే మీరు రుచి చూసారు కదా, అసలు మీకేమనిపించింది? గతంలో లడ్డు బాగుందా, ఇప్పుడు లడ్డు బాగుందా? ఇప్పుడు లడ్డు వచ్చేసి బాగా నెయ్యి బాగా అప్పుడు కనపడుతుంది తేడా. అప్పుడు కొద్దిగా గట్టిగా ఉండే, చేసి ఉండే గట్టిగా ఉండే. ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది కదా, మెత్తగా క్వాలిటీ ఉంది, స్మెల్ కూడా బాగా వస్తుంది, చాలా బాగుంది. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? చాలా బాధ కదండి. కొన్ని కోట్ల మంది జనాలంతా దాంట్లోనే మేము డిఫరెన్స్ లో వెళ్ళిపోయినాం ఫస్ట్. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కోలుకున్నాం. ఓకే. అంటే ఏంటి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాలాగా? కరెక్టే కదా, చాలా దెబ్బతిన్నట్టే కదా అండి. అన్ని మతాలు అందరూ ప్రోత్సహిస్తున్నారు, మన మతానికి వచ్చేసరికి చాలా ఘోరం కదా ఇది. ఏంటి ఇది హిందూ ధర్మం మీద అలాగే సనాతన ధర్మం మీద జరిగిన కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? భావించవచ్చు కదండి, కుట్రనే కదా ఇది. ఇప్పుడు మనకు వచ్చే సంపాదన మొత్తం అన్ని దేవాలయాలకు, చర్చలకు, గుడిలకి, మసీదులో పోతున్నప్పుడు మనం గట్టిగా మాట్లాడడానికి ఏముంది? అదే కదా, మనం గట్టిగా మాట్లాడాలి కదా. ఈ రోజు మన సమస్య వచ్చింది, మన హిందువులు మొత్తం ఏకం కావాలి, ఏకం అయితేనే కదా ఇప్పుడు సమస్య తెగింది. ఈ రోజు యూట్యూబ్ ఛానల్ మీలక అందరు స్ప్రెడ్ అయినందుకు ఈ రోజు మనకు రాష్ట్రపతి దాకా వెళ్ళింది. కాబట్టి ఈ రోజు ఇప్పుడు
వచ్చిందనమాట. లడ్డు సైజు కూడా ఇది వరకు చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా. ஹலோ மக்களே, நாங்கள் திருப்பதி வந்தோம், ஏழுமலையானை நல்லா தரிசித்தோம். இந்த வீடியோ பார்க்குற எல்லா மக்களுமே ஏழுமலையானை வந்து பாருங்க, ரொம்ப சந்தோஷமா இருக்கு. எல்லாருமே அவரோட ஆசீர்வாதம் கிடைக்கணும். நாங்கள் லட்டு வாங்க வந்தோம், எவ்வளோ மக்கள் பாருங்க, எல்லாருமே லட்டு வாங்கிட்டு இருக்காங்க. நாங்கள் லட்டு வாங்கினோம், லட்டு சூப்பராக இருக்கு. எல்லாரும் வாங்க, இந்த வீடியோ பாருங்க, வந்து ஏழுமலையானை தரிசிச்சுட்டு லட்டு வாங்கி சாப்பிட்டு சந்தோஷம், அவர் எப்படி சந்தோஷமா வாழ்றாரோ அதே போல நம்மளே வைக்கணும் அப்படின்னு நான் அந்த வீடியோல பேசிக்கிறேன். पहले लड्डू कैसा है, आज लड्डू कैसा है? अभी पहले अच्छा नहीं, अभी बहुत अच्छा है. अच्छा है, हम तो लेके जा रही हूँ लड्डू. థ్యాంక్ యూ. చెల్లమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ 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 నుంచి వచ్చారు. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. లడ్డు రుచి చూసారా, ఎలా ఉంది? బాగుంది. బాగుందా? బాగుంది. ఏంటి అంటే అసలు స్వామివారి లడ్డు తయారీలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువులు కొవ్వు కలుస్తుందని వినగానే మీకు ఏమనిపించింది? అంటే అంత పవిత్రమైన లడ్డు మీద అట్లా కలవడం కరెక్ట్ కాదనిపించింది. షాక్ అయినాం ఫస్ట్, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరు తిరుపతి లడ్డే ఫేమస్ కదా, లడ్డు అంటే గుర్తొచ్చే తిరుపతి. అట్లా తిరుపతిలో అట్లా అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచి ఓకే అంటున్నారు కాబట్టి బాగుంది. ఇప్పుడు ఎలా ఉంది రుచి కానీ సువాసన కానీ ఎలా ఉంది? బాగుంది. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది లడ్డు? బాగుంది. టేస్ట్ చేశారా? చేసాం. ఓకే. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం లైట్ గా చేంజ్ అనిపిస్తుంది. ఓకే. బాగుంది. థ్యాంక్ యూ.